టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీపై తెలుగు ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అదిగో ఇదిగో అంటూ వచ్చిన లీకులకు తెరపడబోతోంది. త్వరలో వీరి మూవీ అనౌన్స్మెంట్ రాబోతోందట. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ వైరల్ అవుతున్న వార్త నిజమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ క్రేజ్ కి డైరెక్టర్ రాజమౌళి ఇమేజ్ కు తగ్గట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. ఈ మూవీ అడ్వెంచరస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. బంగారు గనుల వేటలో చేసే సాహసాలు నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఉంటుందట. గోల్డ్ కి రిలేటెడ్ గా ఉండే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి SSMB29 కి సంబంధించిన అప్డేట్ ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు స్పెషల్ గా ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అటు ప్రిన్స్ ఫ్యాన్స్ ఇటు జక్కన్న ఫ్యాన్స్ కూడా ఎదురు చూశారు. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా మహేష్ బాబు జక్కన్న కాంబోలో వస్తున్న మూవీ SSMB29 నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. రాజమౌళి 51 బర్త్డే సందర్భంగా అక్టోబర్ 10న మూవీపై క్రేజీ అప్డేట్ వస్తుందని టాక్. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున ఓ వర్క్ షాప్ ప్రారంభించనున్నారట. ఈ వర్క్ షాప్ లో మూవీలో నటించే ప్రధాన పాత్రధారులు పాల్గొంటారట. బాహుబలి మూవీ టైంలో కూడా ఇలాంటి షెడ్యూలే ఫాలో అయ్యారంట జక్కన్న. అలాగే భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. హాలీవుడ్ రేంజ్ లో తీయబోయే మూవీకి ఈ మాత్రం బడ్జెట్ ఉండాలి మరి. మెయిన్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందట. మూవీపై మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మూవీకి సంబంధించిన ఎక్కువ షూటింగ్ విదేశాల్లో, అది కూడా అడవుల్లో ఉండబోతుందట. భారీ యాక్షన్ సీన్స్ ను ఇక్కడే చిత్రీకరించబోతున్నారట. ఈ యాక్షన్ పార్ట్ మూవీకి హైలైట్ కాబోతున్నాయని టాక్. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ గా రాబోతున్న ఈ మూవీలో మహేష్ బాబుకు సరసన ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ క్రేజీ అప్డేట్ ప్రకారం అక్టోబర్లో వర్క్ షాప్, డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి జక్కన్న ఈసారి ఏం మాయ చేస్తాడనేది.